బ్రాహ్మణుడు ముఖం నుంచి పుట్టిండు, క్షత్రియులు భుజాల నుంచి పుట్టిండు, వైశ్యులు ఇక్కడి నుంచి పుట్టిండ్రు, శూద్రులు పాదం నుంచి పుట్టిండ్రు చెప్తారు. ఇప్పుడు మనం ఎవరిని తల మీద పెట్టుకుంటున్నాం? పాదరక్షల్ని కదా నెత్తి మీద పెట్టుకునేది. ఇప్పుడు నేను ఈ ఇప్పుడు మీరు ఆ ఫార్ములా ప్రకారం పెడితే మమ్మల్ని ఎట్లా మీరు చేస్తారు, నిందిస్తారు? స్వామివారి పాదరక్షల్ని నెత్తి మీద పెట్టుకుంటున్నాము అంటే అవును పంచమం కదా అది. 4 గంటే ఎక్కువ 5th కదా ఐటమ్. అవును, ఐటమ్ దాంట్లో లేదు కదా మన ధర్మంలో లేదు. మీరు మనుధర్మ శాస్త్రంలో 4 వాళ్ళది గుణం ప్రకారం విభజించబడింది. అవును, గుణకర్మ విభాగశః. మీరు పుట్టుకతోటి ఏమీ లేదు ఇక్కడ, సరేనా? ఇంకొక ఆయన ఏమన్నారు, పుట్టుకలో అన్ని వర్గాల్లో 4 వర్ణాలు పుడతారు అంటున్నాడు. ఇప్పుడు బాగుంది ఇది. మాల దాసులు ఉన్నారు, హరిదాసులు వాళ్ళు. అవును, వాళ్ళు మాకంటే ఎక్కువ నిష్ఠతో ఉంటారు. మీరు చూసిండ్రా? హరిదాసులు మాకంటే ఎక్కువ నిష్ఠతో ఉంటారు. వాళ్ళు కీర్తనలు ఆల్మోస్ట్ వాళ్ళ దాంట్లో పుట్టిన వాళ్ళే ఈయన తిరుప్పాణాళ్వార్. మేము ఇదిగో ఈ బుక్ చూడండి. ఈ బుక్ ప్రీస్టూడ్ థియరీసింగ్ మాలా వైష్ణవ దాసరీస్ లైఫ్, ప్రొఫెసర్ మురళీ మనోహర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఈయన రాసిన ఈ బుక్. ఇందులో ఒక చాలా హిస్టారికల్ ఈవెంట్స్ ఉన్నాయి. అందులో పల్నాటి యుద్ధం ఉంది. అందులో మొదటి సైన్యాధిపతి కన్నమదాసు ఎట్లా ఒప్పుకుంటే, లేకపోతే ఎట్లా ఒప్పుకుంటుండేనండి? ఎట్లా ఉంటుండే? నేను సింపుల్ పాయింట్ చెప్తున్నా. ఇప్పుడు మనం ఏమైపోయినాము అంటే, మన హిస్టరీని రాసినటువంటి వాళ్ళు వేరే వాళ్ళు, మాకు పరంపర. ఇప్పుడు నేను మా గురువు గారు చెప్పిందే కదా నాకు ఇది తెలిసింది. అవును, మేము మౌత్ బై మౌతే వస్తుంది, మాకు పుస్తకాలు ఉండవు. గురువు గారు చెప్పింది శిష్యుడు వింటాడు. ముఖతః అధ్యయనం అధ్యాపకం. నువ్వు పుట్టినవా, నువ్వు అధ్యయనం చేయాలి, నువ్వు నెక్స్ట్ వాడికి నేర్పియాలి. ఇదే మా పద్ధతి. పుస్తకం పట్టుకునేవాడు బేకారుగాడని చెప్తారు మా దాంట్లో. నోటికి రావాలి వాడికి, వేదం మొత్తం నోటికి రావాలి. సో అలా వచ్చినటువంటి ఇప్పుడు మా వాళ్ళందరినీ చంపినారు. మీకు ఎక్కడ డాక్యుమెంటేషన్? ఆ కాలంలో ఎట్లా హ్యాండిల్ చేసేవారు ఎట్లా తెలుస్తుంది? తెలియదు మనకి. సో మనం అక్కడ కొంచెం విన్నది చెప్పుకుంటూ వస్తున్నాం. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఈ తిరుప్పాణాళ్వారి వృత్తాంతం కూడా మీరు ఒక విషయం చెప్తున్నా, సమానమైనటువంటి విషయం. మహబూబ్నగర్ జిల్లాలో కురుమూర్తి వెళ్ళారా మీరు? జాతర చూసినారా? అందులో ఏంటి మెయిన్? మా జిల్లానే పాదుకలు ఉద్దాల పండగ జరుగుతుందా? అసలు జరిగేది వచ్చేది దానికోసం. ఉద్దాలు వచ్చిన తర్వాతనే జాతర మొదలవుతుంది కదా. ఉద్దాలు ఎవరు తయారు చేస్తారు? వీళ్ళు మాదిగలు. దాంతో కొట్టించుకుంటారు, అందరూ నెత్తిన పెట్టించుకుంటారు, మొక్కిపోతారు. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి ఆచారాలు? ఇవన్నీ ఎవరు చెప్పకుండా ఉండిపోయినరు?